సామాజికమైనటువంటి అవగాహన ప్రతి అంశం మీదన ఉండాలి. వేగ్గా మనం ఆ టైంలో ఆవేశపూరితంగా మాట్లాడేయడము, ఒక రాజకీయ నాయకులు స్థితప్రజ్ఞతతో ఆలోచించకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు దోచి పెడుతున్నాడు, కూర్చోబెడుతున్నాడు, దాన్ని ఏమంటారు, దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మేపుతున్నాడు, ఇంకో పదం మీద వాడారు కదా, సోమరిపోతులు, రైట్, సోమరిపోతులుగా మార్చేశాడు, ఇది మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ రోజున అది లేకపోవడం వలన వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? ఇవాళ వ్యాపారాలు నడుస్తున్నాయా? ఇదివరకు జగన్ ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఈ వ్యాపారులకి నాకు బాగా గుర్తు అనమాట, నేను వీడియో కూడా చేసేంత ముందు వ్యాపారులు నాతో మాట్లాడినప్పుడు ఆ గుమస్తాలకి 10,000 15,000 వేసి అడుగుతున్నారు, ఒక్కొక్కడు ఒళ్ళు కొవ్వెక్కిపోయి కొట్టేసుకుంటున్నారు, జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను చూసి వాళ్ళకి ధైర్యం వచ్చేసింది అని మాట్లాడారు. డబ్బులు ఎక్కువైపోయినాయి, సోమరిపోతులు చేస్తున్నాడు అన్నటువంటిది. రైట్, అంటే వాళ్ళ కొట్లో ఇదివరకు 6,000 7,000 ఇచ్చేది ఇప్పుడు 10,000 అడిగేటప్పటికి వాడి మీద వచ్చిన కోపం జగన్కి వ్యతిరేకత కింద మారింది. ఇవాళ అదే వ్యాపారస్తుడు మళ్ళీ మాట్లాడుతుంటే వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయండి, ఇదివరకు అయితే ఆ డబ్బులు వేసినప్పుడు ఏదో వచ్చుకునేవాడండి, బట్టల కొట్లు, ఎలక్ట్రానిక్స్ కొట్లు, 2 వీలర్స్ కొట్లు, బంగారు కొట్లు, హోటల్స్ ఇవాళ సఫర్ అవుతున్నాయి. దానికి సాక్ష్యం -10% GST. ఇదివరకు GST కరోనా